కాదు యెహోవాని వాక్యం కనుక ఎవరి కాలంలో ఈ వాక్యం చేత ప్రభా నాతో మీరు మాట్లాడాలి. మీ విలువైన వాక్కులు ప్రభా మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరు బయలుపరచండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు నాతో మీరు అన్ని విషయంలో మీరు తోడుగా ఉండి నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, దయచేసి బైబిల్ చదవగలిగిన వారు చదివి అందించండి. చదువుతున్న లేఖన భాగమే మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చూద్దాం. దయచేసి పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు దశలోనికలో ఉన్నవారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లేకుంటే హెచ్చరిస్తున్న హెచ్చరికైనా లేదా ఉత్తరమైనా ఏదైనా మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అంటున్నారు. ఎలా ఉండాలంట? పరిశుద్ధతగా. యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించడానికి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించిన మన జీవితం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుగా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధుడై ఉండుడని పేతురు రాసిన పత్రికలోనేమో అంటాడు అన్నమాట. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు పరిశుద్ధుడు. చూడండి, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధుడై ఉండడని దేవుడు వాక్యం ఉంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా అదే అంటున్నాడు. దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించటానికే కానీ అపవిత్రులుగా జీవించడానికి కాదు. చూడండి, ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధతను కాపాడుకునే స్థితిలో ఎంతవరకు మనం దేవుని సన్నిధిలో పోరాడుతున్నాం అనేది గమనిస్తాం. దేవుని పేరు చెప్పుకొని అపవిత్రులుగా బ్రతికేవారు చాలా మంది ఉన్నారు. పైకి ఒకలాగా, లోపల ఒకలాగా, అంతరంగంలో ఒకలాగా జీవించే జీవితం. పైకి ఎంతో భక్తి పరుడుగా, భక్తి పరుడుగా, విశ్వాసిగా, విశ్వాసురాలుగా నటిస్తూ ఉంటారు జీవితం. పరిశుద్ధతగా అబ్బో వీళ్ళంతా పరిశుద్ధులు లేరేమో, నటించేవారు కనబడుతూ ఉన్నారు. అయితే దేవుడు అంతరంగంలో పరిశుద్ధతను కోరుతున్నాడు. నువ్వు పైకి వేషం వేసుకుని పరిశుద్ధంగా కనబడటం దేవుడు ఆశించడం లేదు.
నువ్వు పైకి భక్తి పరుడుగా భక్తి పదాలుగా కనపడాలని దేవుడు ఆశపడటం లేదు. నీ అంతరంగంలో పరిశుద్ధతను దేవుడు కోరుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, అపవిత్రులుగా ఉండటం కొరకు మనం పిలువబడలేదు, పరిశుద్ధులుగా ఉండటానికి మనం పిలువబడాము. దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడంటే కారణం దేనికి? ఏదో దేవుని దగ్గరికి వచ్చి మన అవసరాలు చెప్పుకొని, మన ఇబ్బందులు చెప్పుకొని, మన యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఉంటున్నామని దేవునితో చెప్పుకొని వెళ్ళిపోవడానికి మాత్రమే కాదండి. దేవుని దగ్గరికి వస్తే ఏదో నా ఇబ్బందులు పోతాయని, దేవుని దగ్గరికి వస్తే ఏదో నా కష్టాలు పోతాయని పోతాయి. దేవుడు నీకున్న ఇబ్బందులు, నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న శ్రమలు పోతాయి. దేవుడు అవి చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి మన యొక్క వ్యక్తిగత జీవితము ఎలా ఉంది? మనుషులకు కనపడవాలని భక్తి చేస్తున్నావా? మనుషులకు కనపడవాలని పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? మరి నీ అంతరంగమును ఎరిగిన దేవునికి నువ్వు ఎలాగ పరిశుద్ధతగా ఉన్నావు? నీ హృదయ స్థితిని చూస్తున్న దేవునికి నీ జీవితం ఎలా ఉంది? నీ అంతరంగమును, నీ హృదయ స్థితిని, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నువ్వు పడుకునుట అన్ని దేవునికి తెలియదు. ఒకవేళ ఆదివారం పరిశుద్ధంగా బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయి అపవిత్రాలుగా జీవిస్తున్నావేమో. అందుకు కాదు దేవుడిని నేను తెలుసుకోండి, అందుకు కాదు దేవుడిని నేను ఏర్పరచుకోండి. ఆయన నిన్ను నన్ను ఆయన స్వరక్తమునిచ్చి కొనుక్కున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారము మనం. ప్రియమైన సహోదరి సహోదరుడా, అపోస్తలుడైన పౌలు అంటాడు ఒక మాట, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. చూడండి, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఎలా చెప్పగలుగుతున్నారు చెప్పండి. జీవించువాడను నేను కాను, పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ఎలా? ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని ఎరిగిన మనము మన యొక్క జీవితము భక్తి చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, సరిపోదండి. మనిషికి పరిశుద్ధత కూడా అవసరం.
అపోస్తుడైన పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు, జీవించేవాడు నేను కాదు. అంటే ఒకప్పుడు సౌలుగా బ్రతికిన ఆ వ్యక్తి జీవితము పౌలుగా మారిన తర్వాత ఒకప్పుడు భయంకరమైన హింసకుడు, హానికరుడని దేవుడి వాక్యం ఉంది. తన జీవితము క్రీస్తుకు సమర్పించిన తర్వాత పరిశుద్ధుడైన పౌలుగా ఆయన జీవించాడు. నీ గురించి నా గురించి ఏమైనా సాక్ష్యం ఉన్నదా? వాళ్ళ సహోదరుడు పర్వాలేదు, దేవుడు చాలా పరిశుద్ధతగా ఉంటాడు. వాళ్ళ సహోదరి పర్వాలేదు, దేవుడి భయభక్తులు కలిగి జీవిస్తాడు. పరిశుద్ధతను కలిగిన జీవితం కావాలి నాకు. ప్రియ సహోదరుడు, సహోదరి, నువ్వు దేవుని నమ్ముకొని ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ వెళ్ళిపోతే సరిపోదు. నీ జీవితం కూడా పరిశుద్ధతగా ఉండాలి. నామకార్థమైన భక్తి చేస్తున్నావేమో, నామకార్థమైన జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, నీ జీవితంలో సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఇంకా నీ బ్రతుకు మారకపోతే ఎట్లా? ఇంకా నీ జీవితాన్ని దిద్దుకోకపోతే ఎలాగా? వయసు గతించిపోతుంది. పరిశుద్ధతమైన జీవితము దేవుడి కొరకు బ్రతకాలనే కాపాడుతూ ఉంటా. అయ్యో, నేను పరిశుద్ధతగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా దేవుడు నన్ను పిలిచాడు, నేను పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి నమ్మకంగానే బ్రతకాలి. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధతను మనం ఇది నాలో ఎలా నువ్వు బ్రతుకుతున్నావు? ఒక అవిధేయుడుగా, ఒక అవిధేయురాలుగా, ఒక అపవిత్రుడిగా, అపవిత్రురాలుగా నువ్వు జీవిస్తున్నావేమో. పరిశుద్ధతను పోగొట్టుకొని నీతిగా బ్రతకవలసిన నీవు, నీతిగా జీవించవలసిన నీ జీవితము ఈ దినాల్లో అక్రమానికి, అన్యాయానికి, అపవిత్రతకు చోటిస్తున్నావేమో. పరిశుద్ధంగా కాపాడుకోవలసిన నీ నోటిని అపవిత్రమైన వాటితో నింపుకుంటున్నావేమో. జాగ్రత్త ప్రియ సహోదరి, సహోదరు, దేవుని సన్నిధిలో నీవు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేదా అని ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఎంతో కనపడుతుంది. కనుక పరిశుద్ధతను మనం కాపాడుకునే వారిగా దేవుని సన్నిధిలో ఉండాలి. మన కనుల్లో పరిశుద్ధత, మన మాటల్లో పరిశుద్ధత, మన నడకలో పరిశుద్ధత ఉందా? ఇదినాల్లో చూపుల్లో పరిశుద్ధతను కోల్పోతున్నాడు. ఒక అమ్మాయిని ఒక సహోదరిగా భావించలేని సహోదరుడిగా ఉన్నావేమో. ఒక సహోదరిని ఒక బ్రదర్గా నీవు భావించడం లేదేమో. పరిశుద్ధత ఏంటి? శుభ్రంగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించుకుంటేనే మనిషి పైకి చూడడానికి నీటిగా కనపడితే సరిపోదు. దేవుడిని హృదయాన్ని పరిశుద్ధతను కోరుతున్నాడు, నీ కన్నుల్లో పరిశుద్ధతను కోరుతున్నాడు. ఈ దినాల్లో అపవిత్రతకు చోటించి దరిద్రాన్ని కొని తెచ్చుకుంటున్నావు.
శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు, నీవు శాపాన్ని అనుభవిస్తున్నావు. జాగ్రత్త ప్రియ సహోదరుడా. దేవుని నమ్ముకున్న తర్వాత ఒక వేషధారుడిగా జీవించకూడదు. చాలా జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకోవాలి. చూద్దాం దేవుని వాక్యం ఏమంటున్నాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధులవుటకే అనగా మీరు జాగ్రత్తలకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. వివాహము కాకమునకు జాగ్రత్తని జరిగించుతున్నావేమో. ఒక స్త్రీని మోహము చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీ యందు పాపము చేసిన వాడని దేవుని వాక్యం ఉంది. పరిశుద్ధులుగా పిలువబడితే మీరు జాగ్రత్తమును విడిచిపెట్టే దేవుని అపవిత్రులుగా జీవించడానికి దేవుని చిత్తము కాదు. నువ్వు అపవిత్రులుగా నువ్వు బ్రతకడానికి కాదు దేవుని నమ్ముకుంది. నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, మరొకసారి చదవండి 3వ వచనాన్ని. మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు జాగ్రత్తమునకు దూరముగా ఉండుటయే. అదే పరిశుద్ధులుగా మనం ఉండాలంటే మనము దేనికి దూరంగా ఉండాలో దేవుని వాక్యం చెప్తారు. దేవుని చిత్తము చేయాలనుకున్న వ్యక్తి అయితే, దేవుని చిత్తంలో బ్రతకాలనుకుంటున్న వ్యక్తి అయితే నీవు పాపములకు దూరంగా ఉండాలి, అపవిత్రతకు దూరంగా ఉండాలి. పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు వీటి నుండి నువ్వు దూరంగా బ్రతకాలి. జాగ్రత్తం అనే పాపం ఉందా? వ్యభిచారం అనే పాపం ఉందా? దొంగతనం అనే పాపం ఉందా? లేకుంటే వేషధారులుగా బ్రతుకుతున్నావా? దానికి దూరంగా నువ్వు ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, దూరంగా బ్రతకాలి. దేనికి? పరిశుద్ధతకు దూరంగా కాదు. అపవిత్రతకు దూరముగా మనం బ్రతకాలి. బ్రతకాలా? కనుక దేవుని యొక్క వాక్యము పరిశుద్ధుల ఉనికి మనం పిలువబడి ఉన్నాం. ఈ ధన్యత అందరికీ లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడిని ఎన్నుకున్నాడు, దేవుడిని ఏర్పరచుకున్నాడు. ఈ సమయంలో లోకంలో గడిపేవాడు ఎంతో మంది ఉన్నారు. ఎక్కడో రోడ్ల మీదనో, సినిమా హాలకాలను, చూడండి వీధి చివరలోనో ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ కాలం ఎడబుచ్చేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడిని ఏర్పరచుకున్నావు. ఈ ఉదయకాలము దేవుని మందిరంలో నువ్వు కూర్చున్నావంటే అది దేవుని కృప,
అది దేవుని దయ. ఇది నా దేవుడి మందిరంలో నువ్వు వచ్చే దేవుడు నిన్ను పిలువబట్టే దేవుడి మందిరానికి వచ్చావు. నీకు ప్రేరేపణ కలగబట్టే, నీకు ఆశ ఉండబట్టే వచ్చావు. కానీ అయితే నీ జీవితం ఎలా ఉంది? కొంతమంది అలవాటు పూర్వకంగా దేవుడి మందిరానికి వస్తారు, అలవాటు పూర్వకంగానే వెళ్ళిపోతారు. మళ్ళా ఆదివారం వచ్చేదాకా బైబిల్ ముట్టుకోరు. కనుక అది అలవాటైన క్రైస్తవ జీవితం. దేవుడు అందుకొరకు నేను పిలవలేదు. దినదినము నూతన పరచబడాలి. దినదినము మన జీవితము పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని నమ్ముకున్న తర్వాత మన స్థితిగతులు అనేటివి మారాలి. నీలో క్రీస్తును చూడాలి. నీలో క్రీస్తులో ఉన్న పరిశుద్ధతను చూడాలి. దేవుని వాక్యం అంతది ఒకసారి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక. ఎవరి అడుగుజాడలో నడవాలని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం అనుకుంటారు. చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన శరీరధారిగా వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి ఆయన జీవించిన ఆ జీవితములో తన అడుగుజాడలందు నడుచుకున్నట్టుకు మాదిరిని ఉంచిపోయాను. ఎంత గొప్ప దేవుడు అంటే తన అడుగుజాడలో నడవాలి. ఈ దినాల్లో ఎవరి అడుగుజాడలో నడుస్తుందో, ఎవరి అడుగుజాడలందు నీవు నడుస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు గమనించండి. ఎవరి ఈ లోకములో ఎవరి అడుగుజాడలలో నువ్వు నడిచినా పరిశుద్ధంగా నువ్వు జీవించలేదు. కనుక దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా ఆయన మనకు మాదిరిని వచ్చాడు. యేసు క్రీస్తు యొక్క అడుగు జాడలలో నడుచుకుంటూ ఆయన నీ కొరకు నా కొరకు బాధపడ్డాడు, నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డాడు. ఆయన శిలువలో రక్తం కార్చాడు, శిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకంటే నీవు నేను పరిశుద్ధంగా జీవించాలని, తన యొక్క అడుగు జాడలలో నడవాలని దేవుడు కోరుతున్నాడు. మరి దేవుడు ఆశించినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? దేవుడు ఆశించినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా? ఎంతకాలం ఇంకా పడుతూ లేస్తూ అంటావు? జీవితకాలం అంతా కూడా అంతేనా? జీవితకాలం అంతా కూడా నువ్వు సచ్చేదాకా కూడా ఇక ప్రభా నా బ్రతికితే, నా జీవితం ఇస్తే అంటున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను బలపరిచేవాడు, దేవుడు నిన్ను లేవనెత్తేవాడు. మరి నీకు ఆ ఆసక్తి కనబడుతుందా?
దేవుని యొక్క వాక్యము మనలో కృంగిన స్థితిలో నుండి లేపేది. ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధతగా జీవించలేక దేవుని సన్నిధికి దూరమైపోతున్నాం. దేవుని ఆశీర్వాదాలకు దూరమైపోతున్నాం. దేవుడు చేయవలసిన మేళ్లను చేయకుండా నీవే అడ్డుకుంటున్నావు. ఎందుకంటే నీలో ఉన్న అపవిత్రతను బట్టి దేవుడు దూరమైపోతున్నాడు. నీలో ఉన్న అవివేకను బట్టి, నీలో ఉన్న దుష్టత్వమును బట్టి సమీపముగా ఉన్న దేవుడు నీకు దూరంగా ఉంటున్నాడు. ఎందుకంటే నీలో ఉన్న అపవిత్రతను బట్టి. చూద్దాం, దేవుని వాక్యం చూద్దాం. 1 దశలోనిగా 4-7 వచనాన్ని చూద్దాం. పరిశుద్ధులకి దేవుడు మనల్ని పిలిచేది కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించేవాడు మనుషుడు ఉపేక్షించడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షించుతున్నాడు. ఎవరిని ఉపేక్షిస్తున్నావు? ఇది నాకు వారిలాగా వీరిలాగా, వారి జీవితమేలాగా వీరి జీవితమేలాగా అనుకుంటూ వెళ్ళిపోతున్నాము. కానీ దేవుణ్ణి ఉపేక్షించాలి. దేవునితో నీ సహవాసం ఉండాలి. దేవునితో నీవు దగ్గర సంబంధిగా బ్రతకాలి. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాలపు సమయంలో దేవుని సన్నిధిలో మన జీవితాలు కొనసాగాలి. కనుక మరి ఈ దినాలలో ఎలాగ బ్రతుకుతున్నాం? కనుక దేవుని కొరకు మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఇంకా ఏమన్నా కింద వచ్చినాలో ఒకరినొకడు ప్రేమించుకుంటూ దేవుని చేతనే ఏర్పరచబడింది. అలాగుననే ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి ఉండవలసి అభివృద్ధి నొందుచున్నవాడనని సంగమునకు వెలపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము పరుల జోలికి పోక సొంత కార్యములను జరుపుకుంటే మీ చేతులతో పని చేయటందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కనుక మీ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో మనలను మనము జాగ్రత్తగా పరిశీలించుకొని ఎలాగ బ్రతుకుతున్నామనేది గమనించాలి. వాళ్ళ జోలికి వెళ్ళేవారిగా కాక ఏమి సాక్ష్యమును మనం సంపాదించు. దేవుడి మందిరానికి వెళ్తారు, వీళ్ళు మాట్లాడతారు. దేవుడి మందిరానికి వెళ్తారు, వీళ్ళు బూతులు మాట్లాడతారంటే. దేవుడి మందిరానికి వెళ్తారు, వీళ్ళు పరిశుద్ధత లేదు. ఎలాగ మన సాక్ష్యము
విశ్వాస జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి పోరాటమును మనము అధిగమించి దేవునిలో పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు పోవలసిన అవసరత ప్రతి విశ్వాసిలో కనపడాలి. ప్రతి విశ్వాసిలో, ప్రతి విశ్వాసరాలలో ఆ స్థితి రావాలి. ఏదో నోటికి వచ్చినట్టుగా మనము మాట్లాడటం సరిపోదు. పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. యథార్థముగా దేవుని కొరకు ఇతరులు చూసి పలువురు సహోదరుడు పలువురు సహోదరి పలవలేదు దేవునిలో ఆత్మీయంగా బాగుంటారు అది మంచి సాక్ష్యం. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని యొక్క వాక్యము చాలా విలువైనది సత్యాన్ని మనం గమనించాలి, బలపరచాలి. నీవు పరిశుద్ధంగా జీవిస్తే ఇతరులను బలపరచగలవు, ఇతరులను ధైర్యపరచగలవు, ఇతరులకు అండగా నిలబడగలవు. నీవే క్రీస్తులో పరిశుద్ధంగా లేకపోతే ఇతరులను ఎలా బలపరచగలవు, ఇతరులకు ఎలాగో మాదిరిగా ఉండగలవు. కనుక దేవుని సన్నిధిలో మనం పనుల జోలికి పోయేవారిగా కాదు, దేవునిలో మనం ఎదిగేవారిగా ఉండాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన ప్రేమ శాశ్వతమైంది. కనుక ఇవన్నీ మనలో ఉండాలంటే మొదటగా మనం పరిశుద్ధతలో ఉండాలి. పరిశుద్ధులప్పటికీ మనం పిలబడిన కనుక ఆ దేవుని యొక్క గుణలక్షణాలు మనలో ఉంటే ఆటోమేటిక్గా అన్ని వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా అన్ని కనుక ప్రియ సహోదరి సహోదరుడ, దేవునిలో మనం జీవించాలి. 4వ వచనం ఏమన్నా చూడండి. పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవలను అది ఎదిగి ఉంటే అదే ఎదిగి ఉండాలి. మనం ఈ దినాల్లో ఏదో దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా, ప్రార్థన ఆదివారం అయితే ప్రార్థనకి వెళ్ళాలి కదా, ఇది కాదండి. ఎదిగి ఉన్నారంట. ప్రతి వారు కూడా తమ తమ హృదయ స్థితిని ఎదిగి ఉండాలి. తన అంతరంగ స్థితి ఎలా ఉందో ఎదిగి ఉండాలి. పరీక్షించుకోవాలి. దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను, దేవుని ఎదుట నా ప్రవర్తన ఎలా ఉంది, దేవుని ఎదుట నేను ఎలా బ్రతుకుతున్నాను. నిన్ను నీవు కాపాడుకొని పరిశుద్ధతగా ఉండే దేవుని చూడండి. అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా చెప్తున్నాను. మరోసారి చదవండి 4వ వచనాన్ని గమనించండి. ఒక్కరికని కాదు, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవలను
అది ఎదిగి ఉండుటే దేవుని చిత్తము. అన్ని దేవుడు ఎలా ఉంటాడంట? కామాభిలాష కలిగి ఉంటాడు. జాగ్రత్త, వాళ్ళలాగా బ్రతకొద్దు. అన్యులు అలా బ్రతుకుతారు. అన్యులు వాళ్ళు దేవుని ఎదగకయే వాళ్ళు అలా జీవిస్తారు. ఈ దినాల్లో మరి నీవు కామాభిలాషను కలిగి బ్రతుకుతున్నావా? ఎలాగ బ్రతుకుతున్నావా? ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుని ఎదిగిన మనము మన స్థితిలో గ్రహించాలి. అలాగా మనలను మనము పరీక్షించుకుంటూ, మనల్ని మనం సరి చేసుకుంటూ పరిశుద్ధంగా జీవించటమే దేవుని చిత్తము. ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుని చిత్తాన్ని మనం జరిగించే పిల్లలుగా మనం బ్రతకాలి. పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తము. కనుక ఎవరి కాలం సమయంలో మరి నీవు నేను ఎలా ఉన్నాను, దేవుని సన్నిధిలో మన స్థితి ఎలా ఉన్నాం, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అలాగే కనుక ఈ వాక్యాన్ని ముగించుకుందాం. దేవుని మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేయండి దయచేసి. దేవుని సన్నిధిలో మరి ఎలాగుంటున్నావు? నిన్ను నీవు ప్రశ్నించుకునే వ్యక్తిగా, నిన్ను నీవు దిద్దుకునే వ్యక్తిగా, దేవుని చిత్తంలో బ్రతకటానికి ప్రతి ఒక్కరు తమ తాము పరీక్షించుకోవాలని. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి. ఎవరి కాలం ఆయన అపోస్తులైన పౌరులు పరిశుద్ధులకే మీరు పిలువబడుతుందని దేవుని యొక్క వాక్యమును ప్రభా నీ కృప ద్వారా మీరు అందించాలని నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మరి వితబడిన ఈ వాక్యమును ప్రభా నీరు కట్టి ఫలింపు చేయండి. అన్ని విషయంలో మీరు తోడుగా ఉండి మహిమపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్.